Hi guys, welcome back to our channel Raja's Coding Club. In this video, let me explain conversion of data types. So guys, as we discussed in previous video, the basic data types are three types. One is integer, second is float, and third one is string. So guys, ఈ వీడియోలో మనం ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్గా ఎలా మార్చాలో తెలుసుకుందాం. ఈ ప్రాసెస్లో మనకు 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ integer to float, and second one is float to integer, and third one is int to string, and fourth one is float to string. First one, int to float. In this process, point o is added at the last of given integer. మనం ఏదైతే ఇంటీజర్ని ఫ్లోట్గా కన్వర్ట్ చేయాలని చూస్తున్నామో ఆ ప్రాసెస్లో మనం ఇన్పుట్గా ఇచ్చినటువంటి ఇంటీజర్ వాల్యూకి పాయింట్ ఓ అనేది యాడ్ అయ్యి రిజల్ట్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15. ఇక్కడ 15 అనేది ఇంటీజర్. సో ఏ అనే వేరియబుల్లో 15 అనే ఇంటీజర్ స్టోర్ అయి ఉంది. ఎప్పుడైతే మనం ఫ్లోట్ ఆఫ్ ఏ అన్నామో అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, 15.o అవుతుంది. సో ఇన్ దిస్ ప్రాసెస్ పాయింట్ ఓ ఈజ్ యాడెడ్ అట్ ద గివెన్ ఇంటీజర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, b ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ c ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ 9. సో గైస్, ఎప్పుడైతే మనం ఫ్లోట్ ఆఫ్ 9 అన్నామో సి వేరియబుల్లో 9.o అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ 9.o అనేది ఫ్లోట్ వాల్యూ. సో ఇక్కడ సి అనేది కూడా ఫ్లోట్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో మనం ఏదైతే 9ని ఇన్పుట్గా ఇచ్చామో ఆ 9 అనేది ఇంటీజర్ వాల్యూ, బట్ దాన్ని ఫ్లోట్గా కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి కన్వర్షన్ ఆఫ్ డేటా టైప్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇంటు టు ఫ్లోట్. మనం ఒక ఇంటీజర్ తీసుకొని దానిని ఫ్లోట్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్, here c is 9.o. సో నెక్స్ట్ కన్వర్షన్ వచ్చేసి ఫ్లోట్ టు ఇంటీజర్ అనమాట. నెక్స్ట్, ఇన్ దిస్ ప్రాసెస్ ట్రిమ్స్ ద వాల్యూ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ అండ్ రిటర్న్స్ అన్ ఇంటీజర్. మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో ఫ్లోట్ టు ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తున్నామో ఈ ప్రాసెస్లో మనకి పాయింట్ తర్వాత ఉండే వాల్యూస్ అన్నీ రిమూవ్ అవుతాయి. ఓన్లీ ఇంటీజర్ మాత్రమే వస్తుంది కాబట్టి ఫ్లోట్ టు ఇంట్. సో ఫర్ ఎగ్జాంపుల్, p అనే వేరియబుల్లో 13.64 అనేది స్టోర్ చేస్తే మనకి ఇంటీజర్ ఆఫ్ p అంటే ఓన్లీ 13 మాత్రమే రిటర్న్ అవుతుంది. ఎందుకంటే మనం ఆ p అనే వేరియబుల్ని ఇంటీజర్గా చేంజ్ చేసాం. సో అక్కడ ఇంటీజర్ కావాలి అంటే ఓన్లీ 13 మాత్రమే ఇంటీజర్ అవుతుంది. 13.64 అనేది ఫ్లోట్ అవుతుంది. సో 13.64 అనే ఫ్లోట్ నుంచి మనం 13 అనే ఇంటీజర్ని తీసుకుంటున్నాం కాబట్టి ఫ్లోట్ టు ఇంటీజర్ అనే కన్వర్షన్ ఆఫ్ డేటా టైప్ ప్రాసెస్ జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే q ఈక్వల్ టు 8.333. సో నెక్స్ట్, r ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ వాల్యూ ఆఫ్ q. ఇక్కడ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ q అంటే ఏమవుతుంది, 8 అవుతుంది. సో r ప్లేస్లో r వేరియబుల్లో 8 అనేది స్టోర్ అవుతుంది. అదే r ఈజ్ 8. నెక్స్ట్ డేటా టైప్ కన్వర్షన్ వచ్చేసి ఇంటు టు స్ట్రింగ్. మనం ఈ కన్వర్షన్లో ఏం చేస్తాం, ఒక ఇంటీజర్ వాల్యూని తీసుకొని దానిని స్ట్రింగ్గా చేంజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ k ఈక్వల్ టు 786. str ఆఫ్ k, str అనేది ఇక్కడ స్ట్రింగ్కి వాడే కీవర్డ్. సో str ఆఫ్ k అంటే ఆ kలో ఏదైతే వాల్యూ స్టోర్ అయిందో ఆ వాల్యూ స్ట్రింగ్గా కన్వర్ట్ అవుతుంది. సో k ఈక్వల్ టు 786 అని ఇచ్చాం కదా. str ఆఫ్ k అంటే 786 అనేది స్ట్రింగ్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, a ఈక్వల్ టు 19 అన్నాం.
బి ఈక్వల్ టు ఎస్టీఆర్ ఆఫ్ 19 అన్నాం. అంటే ఇక్కడ బిలో ఏం స్టోర్ అవుతుంది, 19 అనేది స్ట్రింగ్గా కన్వర్ట్ అయ్యి బిలో స్టోర్ అవుతుంది. సో హియర్ బి ఈక్వల్ టు 19. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్ టు స్ట్రింగ్. సో మనం ఇక్కడ ఫ్లోట్ పాయింట్ని, ఒక ఫ్లోటింగ్ పాయింట్ని తీసుకొని దానిని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయాలి. ఇట్ కన్వర్ట్స్ ద ఫ్లోటింగ్ పాయింట్ టు స్ట్రింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 4.5. ఇక్కడ 4.5 అనేది ఫ్లోటింగ్ పాయింట్. సో ఏలో 4.5 అనే ఫ్లోటింగ్ పాయింట్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఎస్టీఆర్ ఆఫ్ ఏ. ఇక్కడ ఎస్టీఆర్ అనేది స్ట్రింగ్గా కన్వర్ట్ చేసే కీవర్డ్. సో బి ఈక్వల్ టు ఎస్టీఆర్ ఆఫ్ ఏ అంటే ఏలో ఏముంది, 4.5 ఉంది. సో బి వచ్చేసి ఎస్టీఆర్ ఆఫ్ ఏ అంటే స్ట్రింగ్ ఆఫ్ 4.5 అవుతుంది. సో హియర్ బి ఈక్వల్ టు 4.5. 4.5 అనేది ఇక్కడ స్ట్రింగ్. గాయస్ ఇక్కడ కండిషన్ బేస్డ్ కన్వర్షన్స్ ఉన్నాయి. మనం స్ట్రింగ్ నుంచి ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలంటే ఆ స్ట్రింగ్లో నంబర్స్ ఉంటే మాత్రమే దానిని ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ టు ఇంటీజర్ తీసుకుంటే, ఇఫ్ ద గివెన్ స్ట్రింగ్ హ్యాస్ ఓన్లీ ఏ న్యూమరిక్ వాల్యూ వీ కెన్ కన్వర్ట్ ఏ స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్. అంతే కదా. ఇప్పుడు స్ట్రింగ్ అనే దాంట్లో మనకు ఏబిసి ఇవి ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, మళ్ళీ బ్లాంక్ స్పేసెస్ ఉండొచ్చు, ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, కామా, సెమికోలన్ ఇవన్నీ ఉండొచ్చు. కానీ మనం వాటిని ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలంటే అందులో నంబర్స్ మాత్రమే ఉంటే వాటిని ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 13 అన్నామంటే ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 13 అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఒక స్ట్రింగ్ని స్టోర్ చేసుకుంది, 13 అనే స్ట్రింగ్ని స్టోర్ చేసుకుంది. కాబట్టి దాన్ని ఇంటీజర్గా చేంజ్ చేయగలం. ఎందుకంటే దానిలో ఓన్లీ నంబర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తాం. అలాగే ఏ ఈక్వల్ టు 564. 564 అనేది స్ట్రింగ్లో ఉంది కాబట్టి బి ఈక్వల్ టు ఇంటీజర్ ఆఫ్ ఏ వేరియబుల్లో 564 అనే ఒక నంబర్ ఉంది కాబట్టి దాన్ని మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేయొచ్చు. సో బి ఈక్వల్ టు 564 అని మనం కన్వర్ట్ చేయవచ్చు. ఇఫ్ గివెన్ స్ట్రింగ్ డస్ నాట్ హ్యావ్ ఓన్లీ ఏ న్యూమరిక్ వాల్యూ ఇట్ గివ్స్ అన్ ఎర్రర్. అంతే కదా. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఈ స్ట్రింగ్లో నంబర్స్ కాకుండా ఒక ఆల్ఫాబెట్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఉంటే అది ఎలా కన్వర్ట్ చేస్తుంది, ఇంటీజర్లా కన్వర్ట్ చేయలేదు కాబట్టి అక్కడ ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు హెల్లో అన్నాం, బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ. ఇంట్ ఆఫ్ ఏ అంటే ఏలో ఏం స్టోర్ అయింది, హలో అనే స్ట్రింగ్ స్టోర్ అయింది. అందులో నంబర్స్ లేవు, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో వాటిని ఇంటీజర్గా కన్వర్ట్ చేయలేం. అందుకే వీ కెనాట్ కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ అన్ ఇంటీజర్ అని మనకు ఎర్రర్ చూపిస్తుంది. నెక్స్ట్ కే ఈజ్ ఈక్వల్ టు హాయ్ 123. ఇక్కడ స్ట్రింగ్. ఎం ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ కే. ఇక్కడ కే వేరియబుల్లో హాయ్ 123 అని స్టోర్ అయింది. ఇక్కడ నంబర్ ఉంది కదా, మళ్ళీ ఇంటీజర్గా ఎందుకు చేంజ్ చేయలేదు అంటే అక్కడ నంబర్తో పాటు ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి. ఆ ఆల్ఫాబెట్స్ని మన సిస్టమ్ రిమూవ్ చేయలేదు కాబట్టి అక్కడ హాయ్ 123 అనేది మొత్తం కలిపితేనే కే అవుతుంది. మొత్తాన్ని మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేయలేము. సో వీ కెనాట్ కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ అన్ ఇంటీజర్. అక్కడ ఓన్లీ నంబర్స్ మాత్రమే ఉంటే వాటిని మనం ఇంటీజర్గా కానీ ఫ్లోట్గా కానీ కన్వర్ట్ చేయవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకో డేటా టైప్ స్ట్రింగ్ టు ఫ్లోట్. ఇందాక చెప్పుకున్నట్టుగానే స్ట్రింగ్ టు ఇంట్ అన్నాం కదా, అక్కడ ఇంటీజర్ వాల్యూస్ని తీసుకుంటాం. ఇక్కడ స్ట్రింగ్ టు ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ పాయింట్స్ నంబర్స్ని తీసుకుంటాం. ఇఫ్ ద గివెన్ స్ట్రింగ్ హ్యాస్ ఓన్లీ ఏ న్యూమరిక్ వాల్యూ వీ కెన్ కన్వర్ట్ ఏ స్ట్రింగ్ ఇంటూ ఫ్లోట్. సో మనకి ఇక్కడ కూడా న్యూమరిక్ వాల్యూస్ మాత్రం ఉంటేనే మనం ఫ్లోట్గా కన్వర్ట్ చేస్తాము. లేకుండా మనకు ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్, బ్లాంక్ స్పేసెస్ ఇవన్నీ ఉన్నాయంటే మనం కన్వర్ట్ చేయలేము. సో ఈ రెండు మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వీటిని ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11.45. ఇక్కడ 11.45 అనేది న్యూమరిక్ వాల్యూ మాత్రం కాబట్టి దీన్ని మనం కన్వర్ట్ చేయొచ్చు. సో ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ అంటే 11.45 అని అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 56 అంటే
b ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏలో 56 అనే న్యూమరిక్ వాల్యూ మాత్రమే ఉంది కాబట్టి దీన్ని మనం కన్వర్ట్ చేయవచ్చు. సో హియర్ b ఈక్వల్ టు 56.0. నెక్స్ట్, ఇఫ్ గివెన్ స్ట్రింగ్ డస్ నాట్ హ్యావ్ ఓన్లీ ఏ న్యూమరిక్ వాల్యూ ఇట్ గివ్స్ అన్ ఎర్రర్. సో ఇక్కడ కూడా స్ట్రింగ్ టు ఇంట్లో ఎలా ఎర్రర్స్ వచ్చాయో ఇక్కడ కూడా అలానే ఎర్రర్స్ వస్తాయి. ఎప్పుడైతే మన స్ట్రింగ్లో న్యూమరిక్ వాల్యూతో పాటు ఒక ఆల్ఫాబెట్ లేదా బ్లాంక్ స్పేస్ లేదా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే ఎర్రర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు హలో, బి ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ. ఫ్లోట్గా కన్వర్ట్ చేయడానికి మనకు ఏలో నంబర్స్ లేవు, అక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో ఆల్ఫాబెట్స్ ఉన్నందున మనం ఏని ఫ్లోటింగ్ పాయింట్గా కన్వర్ట్ చేయలేము. వీ కెనాట్ కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ అండ్ ఫ్లోట్. నెక్స్ట్, కే ఈజ్ ఈక్వల్ టు హాయ్ 1 2 3. సేమ్ ఇక్కడ కూడా m ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ కే అంటే ఎర్రర్ వస్తుంది. మనకు న్యూమరిక్ వాల్యూస్తో పాటు ఇక్కడ ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నందున కేను మనం ఫ్లోటింగ్ పాయింట్గా కన్వర్ట్ చేయలేము. ఎప్పుడైతే మనకు ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ ఉంటేనే మనం స్ట్రింగ్ టు ఫ్లోట్గా కన్వర్ట్ చేయవచ్చు. న్యూమరిక్ వాల్యూస్తో పాటు ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్, బ్లాంక్ స్పేసెస్ ఇవి ఉంటే మనం ఏ యొక్క స్ట్రింగ్ని కూడా మనం ఫ్లోటింగ్ పాయింట్గా కన్వర్ట్ చేయలేము. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫ్లోట్ ఆఫ్ 2.4 స్పేస్ 65.9 అని ఇస్తే ఇక్కడ ఒక బ్లాంక్ స్పేస్ వచ్చింది. సో దీన్ని కూడా బ్లాంక్ స్పేస్ను కూడా మనం ఫ్లోటింగ్ పాయింట్గా చేంజ్ చేయలేము కాబట్టి ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది. సో గైస్, ఇంట్ టు ఫ్లోట్, ఫ్లోట్ టు ఇంట్, ఇంట్ టు స్ట్రింగ్, ఫ్లోట్ టు స్ట్రింగ్ అంటే మనం ఏ కండిషన్స్ అప్లై చేయకుండా కూడా మనం డైరెక్ట్గా కన్వర్షన్ ఆఫ్ డేటా టైప్స్ని అప్లై చేయవచ్చు. బట్ స్ట్రింగ్ టు ఇంట్, స్ట్రింగ్ టు ఫ్లోట్ అని ఎప్పుడైతే మనం కన్వర్షన్ ఆఫ్ డేటా టైప్స్ని అప్లై చేస్తామో అప్పుడు ఆ స్ట్రింగ్లో న్యూమరిక్ వాల్యూస్ ఉంటే మాత్రమే అప్లై చేయగలము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.